రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గ పరిస్థితి తెలుసుకుని మాట్లాడాలని వైసీపీ అనకాపల్లి జిల్లా అధికార ప్రతినిధి దగ్గపల్లి సాయిబాబా అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని వ్యక్తికి అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్ మా కూటమి ప్రభుత్వంలో మాత్రమే ఇచ్చారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో పాయకరావుపేట నుండి దోమాడ సుందరం అనే వ్యక్తికి అన్నవరం దేవాలయం బోర్డు డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా ఉన్న సింహాచలం బోర్డు డైరెక్టర్గా నక్కపల్లికి చెందిన శేషారత్నం అనే మహిళకి ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలకు దేవస్థానం డైరెక్టర్ పదవి ఇచ్చిన ఘనత వైసీపీకి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గ పరిధిలోని ఎవరికి ఏ పదవులు ఇచ్చారో తెలియకుండా మాట్లాడుతున్న టీడీపీ నాయకులకు సిగ్గులేదని వ్యాఖ్యానించారు. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న మన మంత్రివర్యులు అనేటువంటి గవర్నీలు వంగల్పూడి అనిత గారు నిన్న పండుగ గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఇచ్చేసి అక్కడ ఆ కార్యక్రమంలో లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లుగా తెలిసి తెలియని కొన్ని మాటలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని కానీ మంచిని కానీ వీళ్ళు ఏ రోజు కూడా దాన్ని పొగట్టడం అనేది పొగడక్కర్లేదు. కానీ ఉన్న విషయాన్ని లేదని అబద్ధాలు ఆడటం ఈ టీడీపీ నాయకులకి, టీడీపీ పార్టీకి మొదటి నుంచి వాళ్ళకి అలవాటైపోయింది. ఎందుకంటే పాయకరావుపేట నియోజకవర్గంలో మేమే మొదటిసారిగా అన్నవరం దేవస్థానం డైరెక్టర్గా కూటమి ప్రభుత్వం వ్యక్తులకి ఇచ్చామని మంత్రివర్యులు నిన్న ప్రెస్ మీట్లో అదే కార్యక్రమంలో, ప్రైవేట్ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో మంత్రి గారు అన్న మాటలు మీరు ఒకసారి వీడియోలు ఉంటే, మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామనేది కూడా మీకు తెలియాలి కాబట్టి ఆవిడన్న మాటలు కూడా మేము ప్లే చేస్తున్నాం. వాళ్ళే అన్నవరం దేవస్థానానికి డైరెక్టర్గా ఇచ్చారని నిన్న వీడియో ముఖ్యంగా మీకు చూపించడం జరిగింది. అంటే 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మంత్రి ఉన్నటువంటి వంగల్పూడి అనిత గారు కనీసం గత ప్రభుత్వంలో ఎవరు ఏ పదవి చేశారని ఉంటారు అనేది తెలుసుకోకుండా మాట్లాడడం అన్నది అది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పాయకరావుపేట మండలంలో పాయకరావుపేట టౌన్లో ఇదే అన్నవరం దేవస్థానానికి దోమాడ సుందరం అనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది. అది కూడా హిందూ సాంప్రదాయంలో దేవస్థానాల్లో, రాష్ట్రంలో అన్ని దేవస్థానాల్లో కూడా న్యాయ బ్రాహ్మణులకి ఒక అవకాశం కల్పించాలని జీవోని కూడా తీసుకొచ్చిన ఘనత మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ పాయకరావుపేటలో డైరెక్టర్గా ఇవ్వడానికి మొదటిసారి